బైసన్ యాదవ్ అరెస్ట్ అయ్యాడు. వాటి గుడ్ న్యూస్ అంటున్న నా అన్వేషణ. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తామా? బైసన్ యాదవ్ని ఎన్ఐఏ చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసింది. రీజన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అండ్ ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళాడు. అందుకు అండ్ రికార్డెడ్గా పాకిస్తాన్కి వెళ్ళి యాప్స్కి దానికి ఏమైనా సంబంధం ఉందా అని. ఈ మధ్య తను పాకిస్తాన్కి బైక్ ట్రిప్ వెళ్ళాడు కదా, అదొక రీజన్. 15 యూట్యూబర్స్ అరెస్ట్ అయ్యారు కదా, వాళ్ళలాగే ఇతను అరెస్ట్ చేశాడు. ఏమైనా మన నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం వస్తుందని అరెస్ట్ చేశారు. సూర్యాపేట్ డిస్టిక్లో కొత్తకల్ పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్కి సంబంధించిన ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ కూడా అయింది బైసన్ యాదవ్ మీద. పాకిస్తాన్ ట్రిప్ వీడియోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తుంది పాకిస్తాన్లో ఏమైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినాయా అని. నెక్స్ట్ నోట్ బ్యాన్ గురించి తెలుసుకుందామా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశారు 100 నోట్ని బ్యాన్ చేయమని. బిగ్ కరెన్సీ ఉండడం వల్ల మనీ అండ్ కరప్షన్ ఎక్కువ అవుతుందని. ఇప్పుడు మనం చాలా ఫోన్పే వాడుతున్నాం కాబట్టి డిజిటల్ ఇండియాని పుష్ చేద్దాం. డిమోనేషన్ నోట్స్ని లేకుండా చేయాలి. క్యాష్లెస్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి. వచ్చేసరికి వైరల్ వీడియో ఒక అతను కార్ మీద బోనెట్ మీద ఎక్కి కూర్చున్నాడు. దాని గురించి మాట్లాడుకుందాం. ఒక ఊరిలో 2 డ్రైవర్లు ఉండేవారు. ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ దేని గురించి జరిగింది. జస్ట్ దానికి ఎంత సీరియస్ అయిపోయారో ఇప్పుడు చూడండి, మీకే తెలుస్తుంది. ఒక డ్రైవర్ ఎట్టిక కార్ వేసుకొని ఏ పర్సన్ని యాక్సిడెంట్ చేయాలని ట్రై చేశాడు. కార్ గుద్దడానికి వస్తుందని తను సేవ్ చేసుకోవడానికి కార్ బోనెట్ మీద ఎక్కి కూర్చున్నాడు. మీద స్పీడ్గా వెళ్తున్నాడు. వీడియో వైరల్ అవడంతో ముంబై పోలీస్ కార్ డ్రైవర్ యూపీ గవర్నమెంట్ వీడియోస్ అండ్ రైల్వే స్టేషన్స్లో వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవడం బ్యాన్ చేసింది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.